హరే కృష్ణ. మనం ఇప్పుడు తిరుకొవ్వలూరులో ఉన్నాం. ఆయనార్ అని కూడా అంటారు, ఉత్తమర్ క్షేత్రం అని కూడా అంటారనమాట. పంచకృష్ణ అరణ్య క్షేత్రాల్లో తిరుకొవ్వలూరు ముఖ్యమైనదనమాట, 5వది. అయితే నాడు నాడు దివ్య దేశాల్లో 2వ దివ్య దేశం అనమాట. భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. అలా ఒకసారి ఏమైంది అంటే ఈ కలియుగానికంటే ముందు భూతయోగి, సరోయోగి, మహాయోగి అనే 3 ఆల్వార్లు ఉండేవాళ్ళనమాట. ఈ 3 ఆల్వార్లు ఈ క్షేత్రం ఆలయం వెనుక ఒక చోట చిన్న రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్లోకి వాళ్ళు వెళ్ళారనమాట. ఆ రూమ్లో ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఏంటంటే చాలా చీకటిగా ఉంది, రాత్రి సమయం, ఇంకా వాన కురుస్తోంది అంట. ఆ సమయంలో ఆ ఇరుకు చిన్న రూమ్లోకి వీళ్ళ మధ్యలోకి మహావిష్ణువు వచ్చారంట. మహావిష్ణువు వస్తే వీళ్ళు ఆ మహావిష్ణువుని గుర్తించి ఆయనని కీర్తించారనమాట. జ్ఞానదీపాన్ని వెలిగించి ఆ విష్ణుతత్వాన్ని వాళ్ళు ప్రేమతో కీర్తించారు. ఆ దివ్యక్షేత్రము ఇంకా ఇక్కడే నాలాయిర దివ్య ప్రబంధానికి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే ఈ దివ్యక్షేత్రంలోనే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ స్వామి పుంకోవల్ నాచియార్తో ఉన్నారనమాట. విమానము శ్రీకర విమానము. ఇక్కడ స్వామి వామన రూపంలో ఉంటారు. తన కుడి కాలు ఎత్తి వామన రూపాన్ని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి దివ్యక్షేత్రము, చాలా పెద్దది, మొత్తం ఊరంతా వ్యాపించి ఉన్నటువంటి క్షేత్రము.